శంకరాచార్యులు వారి ఇది అడ్డు పెట్టుకుని శివానంద లహరిలో పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఆయన నిందాస్తుతి చేశారు. ఆయన అన్నారు, ఒకసారి కైలాసం వెళ్ళారు ఆయన. శంకరుడు అన్నాడు, దా కూర్చో అన్నాడు. అదో చిత్రం, ఒక ప్రమిదలో 2 దీపాలు వెలిగినట్టు. శంకరాచార్యులు వారు ఈయన ఏమిటి ఇలా చూస్తున్నాడు, నన్ను ఏమైనా సత్కరిస్తాడా ఏమిటి, శివానంద లహరి చేశానని అని అశనంగరళం అన్నాడు. మీ ఇంటికి వచ్చానని గబుక్కుని, ఏమైనా కాస్త కాఫీ తాగుతావు అనకే, ఎందుకంటే నువ్వు పుచ్చుకునేదేగా నాకు పెడతావు, నువ్వు విషయం తింటుంటావు, నాకో చెంచాడు పెడితే నేను పుచ్చుకోలేను. నేను అశనంగరళం, నాకొద్దు శంకర, మీరు తినేవి నాకు పెట్టకండి, ఫోన్లేవయా అని ఇలా చూసుకుంటున్నారు ఆయన. రాజులు సంతోషిస్తే ప్రభువులు మెళ్ళో హారం తీసి వేస్తారు. ఫణీకలాపో, నాకేమి హారాలు అవి ఇవ్వకండి, ఎందుకంటే మెళ్ళో తీసి వేస్తారేమో. ఫోన్లే అని ఇలా చూస్తున్నారు. బట్టల జత పెడతాడా ఏమిటి, బట్టలు పెడతాడని. వసనం చర్మచా, ఏనుగు చర్మం కట్టుకుంటావు, నాకు పెట్టకండి ఏం బట్టలు.